నిమ్మకాయ వండుకోవాలి మంచిగా. బాగా చూసినా ఎట్లా అనిపిస్తుందా తల్లి. ఒక్క ముక్క కూడా గట్టిగా మంచిగా ఉంది. అయ్యో చూడు చేప ముక్కల మా తెలంగాణ అంటారు భయ్ మమ్మల్ని. బా అమృతం. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో చికెన్, జీలకర్ర, ఆవాలు స్పూన్, మెంతులు అర స్పూన్, లవంగాలు, నిమ్మకాయ, దాల్చిన చెక్క. మన ధనియాల పొడి ఆల్రెడీ ఉంది కాబట్టి అందుకనే పొడి పెట్టేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేయాలి. 1 కప్పు ఆయిల్. చికెన్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఇవి. మనకు కావాల్సిన ఉప్పు, కారం అంతే. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా బౌల్ తీసుకోవాలి. ఇందులో ఉందిగా కడిగేసుకోమాట. పావు కిలో అంటే 300 గ్రామ్స్ పటపట అంటుంది. చికెన్ ఏంటంటే ఇది ఎందుకంటే చికెన్ ఏం మొత్తం వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. చిటికడు అది సగం అది తక్కువ పసుపు, కొంచెం డబ్బాలు అయితే ఇరగొట్టకు, మెల్లగా ఉప్పు కొంచెం చిటికడు, వాటర్ మొత్తం పోతేనే కొంచెం చికెన్ అనేది పచ్చడి మంచిగా అవుతుంది. ఎక్కువ రోజులు వస్తుంది, ఇలా ఖరాబ్ అవుతుంది. పెట్టేసుకొని అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మెంతులు వేసేసుకొని ఆల్రెడీ ధనియాల పొడి మనం పౌడర్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అది ఏమంటారు రోస్ట్ చేయాలన్నమాట. సమ్ రోస్ట్. చూడండి వాటర్ మొత్తం పైకి వస్తుంది చూడండి. అట్లా వాటర్ మొత్తం పోవాలి, పోయేటట్టు చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా 50% వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది టేస్ట్ రావాలంటే మెయిన్ ఇవి మసాలా కాదు, మెంతులు. మెంతులు ఓ టిప్ప అంటున్నాయి. స్మెల్ వస్తుంది చూడు. కొంచెం పచ్చడి మెంతులు వేస్తేనే పచ్చడి స్మెల్ వస్తుంటుంది. జీలకర్ర ఆవాలు తర్వాత వేసేయాలి. ఈ మిక్సీ పౌడర్ వేసుకోవాలి. మిక్సీ పౌడర్ వేసేసుకోవాలి. పోతున్నాయి. ఎండాకాలం వర్షాకాలం కాదు, ఆవిరైపోతారు. వర్షాకాలం ఆవిరైపోతాయి, ఎండాకాలం ఆవిరైపోతాయి. అంతే మా గిడ మా దగ్గర మా దేశంలో అంతే. ఈ దేశం ఇది ఇండియా కాదా? భారత్. ఇండియా కాదు, భారత్. మేము ఇంగ్లీష్ కాదు, తెలుగు అందుకనే భారత్ అనిపిస్తాం. మేరా భారత్. 1 కప్పు ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నాకు అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇవ్వలేదు. గోల్డ్ డ్రాప్. నాకు ఎవరు అడ్వర్టైజ్మెంట్కి పైసలు ఇవ్వాలి. ఎప్పుడు చెప్తున్నా. ఈ అప్పాకి ఇది కూడా గట్టిగా అవుతుంది. అలా గట్టిగా అయిపోయినా చూసిన అయిపోయింది. ఇంకినాయి ఇక బంద్ చేసుకోండి. 2 నిమిషాలు ఆగి అయిపోయింది. ఇక గ్యాస్ బిల్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఎక్కువసేపు పెట్టుకుంటే. ఇటు షిఫ్ట్ చేసుకున్నాం. ఎందుకంటే చిన్న అవుతుంది, పెద్ద అవుతుంది. వస్తుంది ఉన్నది అక్కడే. ఇది దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి సార్? అది ఇక ఉడికిందా కానీ ఏం చేయాలి? ఆయిల్ వేడైనా ఒకటి వేసుకోవాలి. ఉడికింది చూడు. లైట్ స్మెల్ అయితే వస్తుంది, కిరాక్ వస్తుంది. ఇట్లా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండడానికి. ఎంత డీప్ ఫ్రై అయితే అంత మంచిగా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. అయిపోతుంది పచ్చడి. ఇంకోటి తెలుసా, ఇది ఏంటంటే బ్యాచిలర్ లైఫ్కి ఫుల్ ఎంజాయ్ అనమాట. బ్యాచిలర్ ఇప్పుడు పిల్లలు ఊరికి వెళ్తే లేకపోతే అప్పుడు మంచిగా ఇది ఉపయోగం వస్తుంది. చాలా అంటే అట్లా అని చెప్పేసి 20 నెలలు రావు, వస్తే 20 రోజులు ఎక్కువ.
ఒక రోజులో అయిపోతుంది, నీకు 20 రోజులు వస్తుంది చెప్పు. ఈ కలర్ వచ్చే వరకు చికెన్ చేసుకోవాలన్నమాట, అప్పుడు గట్టిగా ఉంటుంది. ఇంకోటి చేస్తా, ఇది జల్దీ ప్రాసెస్ చేస్తాం. మనకైతే ఒక 10 నిమిషాల పచ్చడి అయిపోతుంది. పట్టుకో, దగ్గర పట్టుకో ప్లేటు. ఒక స్పూన్ అల్లం. నెక్స్ట్ మనం మసాలా కలుపుకున్నాం, అది స్మెల్ అయితే గట్టిగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో చికెన్ పీసులు వేసుకోవాలి. ఆల్రెడీ అప్పుడు వేసినా కదా, కొంచెం వేసినావు, ఇంకో స్పూన్ వేయి. ఇంకో స్పూన్ ఇప్పుడు వేసినా అవుతుంది. చాలు. కారం పొడి 1 2 వేయాలి. ఇంకా చాలు. 3 స్పూన్ల కారం వేసినాము. ఆఫ్ చేసుకోవాలి. ఓకే. ఇందులో ఒక నిమ్మకాయ వండుకోవాలి మంచిగా. ఇట్లా విసుకుతాను, చింతపండు విసుకుతున్నాను. చూడడానికి అయితే బాగు మస్తు అనిపిస్తుంది. లోపల పెట్టాను ఒకసారి బాగా చూసినా ఎట్లా అనిపిస్తుందా తల్లి. 10 minutes మంచిగా దాన్ని స్టోర్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనకి ఈవినింగ్ వరకు మంచిగా దాన్ని ఈ మసాలాలు అవన్నీ ఉన్నాయి కదా, పచ్చడికి మంచిగా పట్టేసుకొని ఫుల్ ఎగ్ దమ్ ఉంటుంది. తిన్నాక చెప్పాలి, చెప్తాము ఎట్లుంటుందో. మీరు కూడా ట్రై చేయాలి, అట్లుంటుంది. స్మెల్ అయితే చేప ముక్కకి ఉన్నట్టు ఉన్నది స్మెల్. ఫ్రెండ్, చికెన్ పచ్చడి వేసుకున్నప్పుడు తెల్లన్నం బగాలా బాగుండదు, అందుకే తెల్లన్నం వండుకున్నాం. ఇది చూసుకో, చికెన్ పచ్చడిలా తింటాం. చూడు ముక్క పెట్టినాం, ఒక్క ముక్క కూడా గట్టిగా మంచిగా ఉంది. ముక్క పెట్టుకొని కలిపి పెట్టుకొని సామిరంగా తెలంగాణలో అంటారు భయ్. బా తెలంగాణ అంటారు భయ్ మమ్మల్ని. ఏకదమ్ మస్తుంది. దీని తల్లి చికెన్ తందూరి గ్రిల్ అన్నీ తిన్నాం, కానీ ఫస్ట్ టైం చికెన్ పచ్చడి తిన్నా భయ్. ఏకదమ్ చచ్చిపోవాలి మీరు. చూడు దీని అమ్మ ముక్క చూడు. ఇయో చూడు చేప ముక్కల మా తెలంగాణ అంటారు భయ్ మమ్మల్ని. బా అమృతం మీరు చేసుకొని చేసుకున్నాక తిని నాకు కమెంట్ పెట్టండి.